తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీకి సంబంధించిన వివాదం రోజుకింత పెద్దదవుతుంది. ఆ వివాదం పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. సిట్ ఇప్పటికే నలుగురు వ్యక్తులు ఎవరైతే కల్తీ నెయ్యిని సరఫరా చేశారో, ఆ సరఫరా చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అందులో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తారు. మనం గమనించవచ్చు, గతంలో ఇదే తిరుమల శ్రీవారి నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే ప్రచారం ఒకటి జరిగింది. ఇంకా దానిపైన ఎటువంటి వివరణ రాలేదు. అధికారికంగా దానిపైన ఎటువంటి నివేదిక కూడా రాలేదు. కానీ నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరాయి. దీనిపైన ప్రత్యేక సిట్ విచారణ జరిపింది. ఇందులో నలుగురు అరెస్ట్ చేసింది. అయితే ఇదే కల్తీ నెయ్యి పైన సిబిఐ చీఫ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిన్న ఆ సిట్తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అసలు తిరుమల శ్రీవారి లడ్డూని ఎలా కల్తీ నెయ్యిని వాడారు, ఆ లడ్డూకి నెయ్యి సరఫరా చేసిన వాళ్ళపైన వచ్చిన ఆరోపణలు ఏంటి, అసలు దీని వెనకాల ఉన్న గూడు పుటాని ఏంటి అది కనిపెట్టే ప్రయత్నంలో సిబిఐ కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఈ వారంలో సిబిఐ తిరుపతికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఆంధ్రజ్యోతిలో మనం ఈ వార్త చూడొచ్చు. సిబిఐ చీఫ్ ప్రవీణ్ సూద్ ఈ వారంలో తిరుపతికి వచ్చి అక్కడ నెయ్యి తీసుకొస్తున్న విధానాన్ని పరిశీలించే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం గత పాలక మండలిని కూడా ప్రశ్నించే వీలుందని ఈ ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన ఈ వార్తలో చెప్పింది. గత పాలక మండలిలో ఎవరైతే ఉన్నారో, అంటే గత పాలక మండలిని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నారు, అనేక మంది పాలక మండలి సభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్టుగా ఆంధ్రజ్యోతి కథనం రాసింది. ఇందులో చాలా ముఖ్యంగా ఎటువంటి ప్రశ్నలు వేసే ఛాన్సెస్ ఉంది అంటే, తక్కువ ధరకు నెయ్యిని ఎందుకు కొనుగోలు చేశారు? మొదటి ప్రశ్న ఏంటంటే, తక్కువ ధరకే ఎందుకు నెయ్యిని కొనుగోలు చేశారు? తక్కువ ధరకు కొనుగోలు చేసిన నెయ్యి కల్తీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే మార్కెట్లో అతి చీప్ నెయ్యినే సరఫరా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి నెయ్యి, క్వాలిటీ ఉన్న నెయ్యి అయితే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తారు కదా. తక్కువ ధరకు నెయ్యిని కొనుగోలు చేస్తున్నారంటే అందుకు ఖచ్చితంగా కల్తీ జరిగే అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నది ప్రధాన ప్రశ్నగా ఉండే అవకాశంగా కనిపిస్తుంది. సో తక్కువ ధరని కోట్ చేసింది ఎవరు, దానికి సప్లై చేసామని ముందుకు వచ్చింది ఎవరు, దానికి బాధ్యులు ఎవరు, ఇందులో పాలక మండలి నిర్ణయమేనా ఇది, లేకపోతే ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఏమైనా ఉందా అనే కోణంలో కూడా సిబిఐ విచారణ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ వారం రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి గత పాలక మండలి ఆధ్వర్యంలో ఎవరైతే నెయ్యిని సరఫరా చేశారో ఆ నెయ్యిని సరఫరా చేసే వారిని ప్రశ్నించడంతో పాటు గత పాలక మండలిలో ఈ నెయ్యికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తులని, పాలనాధికారుల్ని కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా ఆంధ్రజ్యోతి కథనం ద్వారా మనకు తెలుస్తుంది. సో టీటీడీ లడ్డు వివాదం మరో మలుపు తిరిగి మొత్తానికి గత ప్రభుత్వాన్ని మరోసారి వెంటాడే అవకాశం కనిపిస్తుంది. చూడాలి, టీటీడీ లడ్డు కోసం నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేసిన వ్యక్తులు నోరు విప్పుతారు. ఇప్పటికే ఆ నలుగురు వ్యక్తులు సిట్ కస్టడీలో ఉన్నారు. ఆ నలుగురిని కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి సిట్ ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ పైన ఇవాళ తీర్పు వచ్చి కోర్టు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి విచారణకి ఇస్తే ఎటువంటి నిజాలు బయటకు వస్తాయి, దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరెవరు ఈ తిరుపతి శ్రీవారి అంటే పరమ పవిత్రంగా భావిస్తాం శ్రీవారి లడ్డుని. నిజంగా ఒకవేళ తిరుపతి లడ్డూలో లడ్డు పైన గతంలో వచ్చిన ఆరోపణలన్నీ నిజమైతే తిరుమల శ్రీవారి భక్తులందరూ హట్ అయ్యే ప్రమాదం ఉంది. అందరూ బాధపడతారు. ఎందుకంటే అత్యంత పరమ పవిత్రంగా భావిస్తాము తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని. చిన్న ముక్క దొరికితే చాలు ఇలా నోట్లో వేసుకొని ఎంతో పవిత్రంగా గొప్పగా భావిస్తాం. అటువంటి తిరుపతి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేయడం ఎట్లయినా ప్రమాదకరం, అది మూర్ఖత్వం. నిజంగా అది హిందువుల, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్టుగా ఉంటుంది. మొత్తంగా సిబిఐ ఈ లడ్డూలో కలిపే నెయ్యి కల్తీ పైన ఎటువంటి నివేదిక ఇచ్చే విచారణ జరిపే అవకాశం ఉంది. ఇందులో ఎవరెవరు దోషులుగా తేలుతారు, దీని వెనకాల ఉన్న కుట్రలు, గూడు పుఠానీలు ఏంటనేది మాత్రం ఈ వార్తా కథనం సిబిఐ త్వరలో తిరుపతికి వస్తుందని తెలిసిన తర్వాత అందరి వెంకటేశ్వర స్వామి భక్తులు ఆసక్తి చెలరేగింది, ఆసక్తి కలుగుతోంది. మరి సిబిఐ ఏం తేల్చబోతుంది? మీరేమనుకుంటున్నారు? నిజంగానే తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయిందా, నెయ్యితో కల్తీ అయిందా, ఆ నెయ్యిని నిజంగానే కల్తీ చేసి తక్కువ ధరకి చీప్ నెయ్యిని పంపించారా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ వాల్యుబుల్ అయితే ఖచ్చితంగా వాటిపైన నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.